హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే అస్సలు బాగాలేము ఫ్రెండ్స్. రీసెంట్ గా మా ఫోన్ పోయింది. ఇది మా సెకండ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉన్న ఫోన్ అయితే రీసెంట్ గా పోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మేము చేసిన ఈ తప్పులు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారు కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసి గ్రో అవుతున్న వాళ్ళైనా సరే అస్సలు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఆ ప్రాబ్లం ఫేస్ చేసాం కాబట్టి మాకు తెలుసు ఫ్రెండ్స్ ఎంత బాధ అనిపిస్తుందో. మేము కష్టం అంటే ఎందుకంటే ఫ్రెండ్స్, మా ఫ్యామిలీలో ఇలాంటి అయితే ఎవ్వరు చేయలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మేమే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, 3-4 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము. కానీ మా ఫ్యామిలీలో ఇలా ఎవ్వరు చేయలేరు, అందరు ఏమనుకుంటారో ఏంటో అని ఒక చిన్న భయం ఉంటుండే. దాని వల్ల మేము స్టార్ట్ చేయలేకపోయాము. కానీ మా హస్బెండ్ ఉండి ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని చేద్దాము, ఎందుకు చూద్దాం, ట్రై చేద్దాం, నేను కూడా హెల్ప్ చేస్తాం, మన ఇద్దరం కలిసి షార్ట్స్ చేద్దాము అని ఎంకరేజ్ చేశాడు. సో స్టార్ట్ అయితే చేసాము. అందరు ఏమనుకుంటారు అన్న భయం పక్కకు పెట్టేసి అయితే ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్. కానీ మేము కష్టపడ్డ దానికి రీచ్ అయ్యాము. ఓకే, మనకి ఇంకా కొన్ని రోజులు అయితే వచ్చేస్తుంది అన్న టైంలో ఫోన్ పోయింది ఫ్రెండ్స్. ఏంటి అంటే మన అతి తెలివి ఆ రేంజ్ లో ఉందన్నమాట. నేను చాలా అంటే చాలా టెక్ ఛానల్స్ చూసాము. ఏంటి అంటే వాళ్ళు చాలా ముందు జాగ్రత్తకి చాలా అడ్వైజెస్ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఈమెయిల్ ఐడి అవన్నీ జాగ్రత్తగా రాసి పెట్టుకోండి, ఒకవేళ ఫోన్ పోయినా ఫోన్ ఖరాబ్ అయినా మీకు ఏ ప్రాబ్లం ఉండదు, మీ ఛానల్ కి కూడా ఏ ప్రాబ్లం ఉండదు అని వాళ్ళు క్లియర్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన తెలివి ఏ రేంజ్ లో ఉందంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నా ఫోన్ లో పెట్టుకున్నా. ఇప్పుడు ఆ ఫోన్ పోయింది, స్క్రీన్ షాట్ కూడా పోయింది ఫ్రెండ్స్. కాబట్టి నాలాగా అస్సలు ఎవ్వరు తప్పులు చేయకండి ప్లీజ్ అండి. ఎందుకంటే ఒక 1 వీక్ అండి, వన్ అండ్ దగ్గర దగ్గర 10 days ఇప్పటికీ కూడా నేను ఆ ఈమెయిల్ ఐడి ట్రై చేస్తూనే ఉన్నాను. అది వేరే ఓల్డ్ అకౌంట్స్ వస్తున్నాయి కానీ ఆ ఈమెయిల్ ఐడి అసలు వస్తలేదు. వచ్చినా కూడా మెనీ ఫెయిల్డ్ అటెంప్ట్స్ అని వస్తుంది. ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మా ఆయన అన్నారు, సరేలే సెకండ్ ఛానల్ ఉంది కదా అందులో ట్రై చేద్దాము అని అంటున్నారు. కానీ నేనేంటంటే ఓకే, ఛానల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాము, ఇప్పుడు కాకపోయినా 1 year కో 2 year కో గ్రో అవుతాము అని అనుకున్నా కూడా ఆ ఫోన్ లో మా నాన్న ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, వీడియోస్ ఉన్నాయి. దానికోసం కొంచెం కొంచెం కాదు ఫ్రెండ్స్, చాలా బాధ ఉంది. ఎందుకంటే మా నాన్న లేరు, అందులో వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి. ఎలా దాన్ని రికవరీ చేయాలి ఆ ఫొటోస్ ని నాకు అర్థం అస్సలు కావట్లేదు ఫ్రెండ్స్. చాలా చూసాను, వీడియోస్ చూసాను, అవన్నీ చూస్తూనే ఉన్నా కానీ అర్థం కావట్లేదు ఎలా నా ఛానల్ బ్యాక్ తెచ్చుకోవాలి. పోనీ ఛానల్ రాకపోయినా పర్లేదు, ఓకే ఇది కంటిన్యూ చేద్దామని ధైర్యంగా ఉన్నా కానీ అందులో ఉన్న ఫొటోస్ వీడియోస్ అయితే నా వరకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మా నాన్న లేనందుకు ఇప్పుడు నాకు మా నాన్నకి సంబంధించిన ఫొటోస్ అయితే ఏమీ లేవు, అందులో ఉన్నాయి మాత్రమే ఉన్నాయి. వీడియో వీడియో కూడా పోయింది ఫ్రెండ్స్. ఆ వీడియోలో చూస్తే నాన్న పక్కనే ఉన్న ఫీలింగ్ ఉండేది. ఆ వీడియో పోవడం వల్ల అసలు ఏం అర్థం కావట్లేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం ఫ్రెండ్స్, కానీ ఇంతవరకు ఏమీ తెలియలేదు. అదంతా పెద్ద కాస్ట్లీ ఫోన్ కూడా ఏం కాదు ఫ్రెండ్స్, 8,000 ఫోనే. కానీ నా వరకు అది కొంచెం ఎక్కువే, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి. కానీ అంతవరకు అయితే దొరకలేదు ఫ్రెండ్స్. ఇక మా ఆయన చెప్పినందుకు ఇక సెకండ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అని అన్నాడు. సో సరేలే, నాలాగా ఎవరైనా తప్పులు చేయొచ్చు, వాళ్ళకి చెప్దాము అన్నట్టుగా ఫస్ట్ ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఆ ఫోన్ లో వీడియోస్ పెట్టడానికి శారీస్ కలెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్, ఆ వీడియో పెడదాము అనుకున్నాను కానీ ఆ లోపే ఫోన్ పోయింది. సో ఈ ఛానల్లో శారీ కలెక్షన్ కూడా చూపించేస్తాను ఫ్రెండ్స్, తర్వాత వీడియో చేస్తాను. కాబట్టి ప్లీజ్ 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 ఎవ్వరు ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి ఫ్రెండ్స్. అతి తెలివి అయితే అస్సలు చూపించకండి ప్లీజ్. టెక్ ఛానల్స్ చెప్పిన గ్రోత్ ట్రిప్స్ కానీ ఈ జాగ్రత్త, ఫోన్ పోయినా ఒకవేళ మర్చిపోయినా మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పేటి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను కూడా ఒక
ఇద్దరు ముగ్గురు అన్నల్ని ఫాలో అవుతాను. మీరు కూడా అలాగే టెక్ ఛానల్స్ ని ఫాలో అయ్యి మాత్రమే ముందుకు వెళ్ళండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి.